ప్రజా టీవీ తెలుగు న్యూస్. గుర్తింపు తెచ్చిన రాజకీయంగా కానీ అట్టడుగు వర్గానికి రాజకీయం నేర్పించిన ఘనత కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఈ మాట ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి దాదాపుగా 43 సంవత్సరాలు పూర్తి చేసి 44వ సంవత్సరం అడుగు పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆ రోజుల్లో పార్టీ పెట్టేటప్పుడు రాజకీయం అంటే ఎక్కువగా ఎవరికి రాజకీయం తెలిసే విషయాలు కావు. ఏదో పెత్తందారులకి మాత్రమే రాజకీయం తెలిసేది కానీ అట్టడుగు వర్గం చెందిన నాయకులకి కానీ ప్రజలు కానీ రాజకీయం అంటే తెలియలేని పరిస్థితిలో నేను నీకు రాజకీయం నేర్పిస్తా, ప్రజలు ఎలా ఆదుకుంటారో అని చేసి చూపిస్తానని సందర్భంగా అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పార్టీ పెట్టి పెద్ద పీట వేసి రాజకీయం అంటే ఇది అని చెప్పేసి నేర్పించిన ఘనత రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదే పార్టీ పెట్టేటప్పుడు ప్రజలు వదిలే మేము తినాలంటే ఎంతో కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు వరేందుకు తినాలని 2 రూపాయలకే కిలో బియ్యం వచ్చిన గీత మన నందమూరి తారక రామారావు అనేది మనందరూ తెలుసు. ఆ రోజు అట్టడుగు వర్గానికి చెందిన నాయకుల్ని రాజకీయంగా నేర్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారు చెప్పచ్చు. ఆ రోజు ఆయన ఒక్కడే పార్టీ పెట్టి ఒక్క సభ్యత్వంతోనే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 1.5 కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను చెప్పగలను. ఆ పార్టీ ఆ రోజు ఆయన ఒక్కడే స్థాపించినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన చనిపోయిన తర్వాత ఈ పార్టీని కొనసాగించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెట్టడానికి తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చూస్తున్నా. ఈ రోజు 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఈ రోజు